పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర దేవి పేరుతో అమరావతిలో 100 ఎకరాల భూమి కొనుగోలు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఎకరం 20 లక్షలతో 100 ఎకరాలు కొనుగోలు చేసినట్లు పోస్టులు పెడుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల, పాములపాడు ప్రాంతాల్లో ఈ భూములు కొనుగోలు చేసినట్లు ROR 1Bలు పోస్ట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ దివంగత సీఎంకు తనయుడు, మరో సీఎంకు బావమరిది. అయినా సరే ఇప్పటి వరకు ఆర్థిక లావాదేవీల విషయంలో ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆ మాటకు వస్తే ఆయనే నలుగురికి సాయం చేసే మనిషి. ఓవైపు సినీ నటుడిగా రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ బాలయ్య తనదైన మార్కు చూపిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. అంతేకాదు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ బోర్డు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పేరిట రాజధాని అమరావతి ప్రాంతంలో 100 ఎకరాల భూమిని కొనుగోలు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వసుంధరాదేవి పేరిట ఎకరం 20 లక్షల చొప్పున అమరావతిలో 100 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 2025 మార్చి మే నెలలో గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పాములపాడు, రావెల ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు 1B కాపీలతో సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. వసుంధరాదేవి భాగస్వామిగా ఉన్న క్లాసిక్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ పేరుతో వీటిని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు భూ రికార్డులకు సంబంధించిన ప్రభుత్వ వెబ్సైట్ మీ భూమిలోనూ ఈ వివరాలు కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో 5128 ఖాతా నెంబర్తో వసుంధరాదేవి పేరుతో భూములు కొనుగోలు చేసినట్లు చూపిస్తోంది. అలాగే రావెల గ్రామంలో 5176 ఖాతా నెంబర్తో భూములు ఉన్నట్లు ROR 1Bలో చూపిస్తోంది. మరోవైపు అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. తాడికొండ మండలంలోని రావెల ప్రాంతంలో అమరావతి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎయిర్పోర్టు నిర్మించాలని భావిస్తున్న రావెల ప్రాంతంలోనే బాలకృష్ణ ముందే భూములు కొనుగోలు చేశారంటూ నెట్టింట ఆరోపణలు, విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనిపై బాలకృష్ణ కుటుంబం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ కుటుంబం అమరావతిలో 100 ఎకరాలు కొనుగోలు చేశారని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. అటు రాష్ట్రంలోనూ ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఏపీ రాజధాని అమరావతిలోనే ఈ భూమిని బాలయ్య కుటుంబం కొనుగోలు చేశారని జోరుగా ప్రచారం నడుస్తోంది. సీఎం చంద్రబాబు బావమరిది కావడంతో ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. అటు వైసీపీ వర్గాలు బాలకృష్ణ కుటుంబం అమరావతిలో పెద్ద ఎత్తున భూమును కొనుగోలు చేశారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ కుటుంబం అమరావతికి సమీపంలోని పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాల్లో భూములు కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్త హల్చల్ చేస్తోంది. వీటిని ప్రభుత్వం త్వరలో సేకరించబోతోందని తెలిసి బాలయ్య కుటుంబం ముందుగానే భూములు కొని లాభపడే ప్రయత్నం చేశారని టాక్ వినిపిస్తోంది. అటు వైసీపీ కూడా ఇదే వ్యవహారాన్ని బలంగా వినిపిస్తోంది. అయితే బాలయ్య మద్దతుదారులు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామాలు రాజధాని పరిధిలో ఉన్నాయని, కొత్తగా అక్కడ భూములు కొనడం అనే అంశం సరికాదని కూడా అంటున్నారు. మరోవైపు బాలకృష్ణ తన తల్లి బసవతారకం పేరిట క్యాన్సర్ ఆసుపత్రిని నడుపుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని బాలయ్య మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. అమరావతి అభివృద్ధిపై బురద చల్లడానికి కొందరు కావాలని సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారాలు ప్రారంభించారని టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. భూమి కొనుగోలు వ్యవహారంపై బాలకృష్ణ కుటుంబం స్పందించాల్సి ఉంది. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధరాదేవి పేరుతో అమరావతిలో 100 ఎకరాల భూమి కొనుగోలు చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఎకరం 20 లక్షలతో 100 ఎకరాలు కొనుగోలు చేసినట్లు పోస్టులు పెడుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల, పాములపాడు ప్రాంతాల్లో ఈ భూములు కొనుగోలు చేసినట్లు ROR 1Bలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. రాజధాని ప్రాంతంలో 100 ఎకరాల భూమి బాలకృష్ణ కుటుంబం కొనుగోలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద బాలకృష్ణ కుటుంబ సభ్యులు కానీ, టీడీపీ అధిష్టానం కానీ స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.